ఎన్నికలు దగ్గర పడే కొద్దీ తమిళనాట రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. టీవీకే పార్టీ అధినేత హీరో విజయ్ దూకుడు పెంచారు. అక్కడ అధికారంలో ఉన్న డీఎంకే ఎన్డీఏ కూటమి బలంగా ఉండగా సొంతంగానే పోటీ చేస్తామంటూ విజయ్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. మరి విజయ్ ప్రత్యర్థులను ఏ మేరకు ఢీకొట్టగలరు? అనుకున్న లక్ష్యం ఏ మేరకు నెరవేర్చుకోగలరు? అసలు తమిళనాడులో విజయ్కు అంత సీనుందా? ప్రస్తుతం తమిళనాడులో ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సింగిల్ గా వెళ్లి సింహాసనంపై కూర్చోవడం అయ్యే పనేనా? లక్షలాది అభిమానులతో పాటు తన సేవా కార్యక్రమాలతో ఎంతో మంది అభిమానం పొందిన సినీ నటుడు విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేసులో తాను ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అతడు స్థాపించిన తమిళగా వెట్రి కజగం పార్టీ సంచలన ప్రకటన చేసింది. రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అధికారం సొంతం చేసుకుంటామని, కాబోయే సీఎం విజయే అంటూ టీవీకే పార్టీ ప్రకటించింది. చెన్నైలో శుక్రవారం టీవీకే పార్టీ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరిగింది. అసెంబ్లీ ఎన్నికలపై వ్యవహరించాల్సిన తీరుపై సమావేశంలో పార్టీ కార్యవర్గం చర్చించింది. ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలన్న చర్చ జరిగింది. ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పార్టీలన్నీ తమ కార్యకలాపాలను వేగవంతం చేశాయి. మరోసారి జెండా పాతాలని డీఎంకే ప్రణాళికలు రచిస్తోంది. దీనికి అనుగుణంగా పథకాలు అమలు, అభివృద్ధి పనుల్లో జోరు పెంచింది. తమ పనితీరుకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, మరోసారి గెలుపు తమదేనని డీఎంకే నేతలు ధీమాగా ఉన్నారు. మరోవైపు ఎలాగైనా అధికార డీఎంకేకు చెక్ పెట్టాలని బీజేపీ, ఏఐఏడీఎంకే ప్లాన్ వేస్తున్నాయి. అన్నామలైను అధ్యక్షునిగా తప్పించిన కమలం పార్టీ ఇప్పటి నుంచే ఎన్నికల్లో గెలుపుపై ఫోకస్ పెట్టింది. ఇక మొన్నటి లోక్సభ ఎన్నికల్లో డీఎంకేకు కమల్ మద్దతు ఇవ్వడంతో ఆయనకు అధికార పార్టీ రాజ్యసభ ఆఫర్ చేసింది. ఈ పార్టీల సంగతి ఇలా ఉంటే తమిళ దళపతి విజయ్ తమిళగా వెట్రి కళగం పార్టీతో అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్నాడు. అవినీతిని అంతం చేసి ప్రజలకు మెరుగైన పాలన అందించడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చినట్లు విజయ్ పదే పదే చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొన్ని నెలలే టైం ఉండడంతో విజయ్ స్పీడ్ పెంచారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు విజయ్ రాష్ట్రమంతా పర్యటిస్తారని పార్టీ నేతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీవీకే ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని విజయ్ క్లారిటీ ఇచ్చారు. తొలుత పొత్తులపై నిర్ణయాన్ని తీసుకునే అధికారం విజయ్కే అప్పగిస్తూ కార్యనిర్వహణ కమిటీ తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తర్వాత డీఎంకే, బీజేపీ, అన్నా డీఎంకే వంటి పార్టీలతో ఎటువంటి పొత్తు ఉండదని విజయ్ ప్రకటించారు. గతంలో ఎంజీ రామచంద్రన్, జయలలిత, విజయకాంత్ సినీ రచయితగా తనదైన ముద్ర వేసిన కరుణానిధులు రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. ఇక కమల్ హాసన్ పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేదు. మరి విజయ్ తన పార్టీతో ప్రజలను ఏ మేరకు ఆకట్టుకుంటున్నారన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. విజయ్ దూకుడు నేపథ్యంలో స్టాలిన్ ముందుగానే అప్రమత్తమయ్యారు. విజయ్ కారణంగా ఇబ్బంది లేకుండా తమ పునాదులను పటిష్టం చేసుకోవాలని చూస్తున్నారు. అందులో భాగంగానే తమ పార్టీ డీఎంకే మూలాల్లోకి వెళ్తున్నారు. హిందీ వ్యతిరేకతను ఆధారంగా చేసుకుని తమిళ ప్రజల మద్దతును కూడగట్టుకుంటున్నారు. వచ్చే ఎన్నికల సముద్రాన్ని దాటాలంటే ఏదో ఒక సాహసం తప్పదనేది స్టాలిన్ ఆలోచనగా ఉంది. అందుకే తమిళ భాష అస్త్రంతో ఏకంగా మోదీని ఢీకొడుతున్న పరిస్థితిని చూస్తూనే ఉన్నాం. అటు అన్నా డీఎంకే, బీజేపీ కూటమి కూడా వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ మధ్యనే ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. విజయ్ పార్టీ పెట్టినప్పటి నుంచి అన్నా డీఎంకే పొత్తు కోసం ఓ ద్వారం తెరిచి ఉంచాడు. పూర్తిగా అధికార డీఎంకే మీద అటాక్ చేస్తూ వచ్చారు. కానీ అన్నా డీఎంకేను పల్లెత్తు మాట అనేవారు కాదు. అన్నా డీఎంకేకు గ్రామాన క్యాడర్ ఉండడం,
టీవీకే పార్టీ నిర్మాణం గ్రామస్థాయికి వెళ్లాలంటే సమయం పడుతుంది కాబట్టి 2 పార్టీలు కలిస్తే డీఎంకేను ఓడించవచ్చని అనుకున్నారు. అయితే బీజేపీ విజయ్ ప్లాన్ను భగ్నం చేసి అన్నా డీఎంకేను కలిపేసుకుంది. ఇప్పుడు తమిళనాడులో ముక్కోణపు పోటీ తప్పదు. డీఎంకే నేతృత్వంలోని కూటమి బలంగా ఉంది. అన్నా డీఎంకే బీజేపీ కూటమి కూడా బలంగా పోరాడే అవకాశం ఉంది. మూడో ప్రత్యామ్నాయంగా టీవీకే పార్టీ ప్రజల ముందు ఉంది. 3 పార్టీల పోరు మధ్య ఓట్లు చీలిపోతే ఎవరికీ లాభం కలుగుతుందన్నది రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. విజయ్ 2024 ఫిబ్రవరిలో పార్టీని స్థాపించాడు. అంతకంటే ముందు 2009లో ఫ్యాన్ క్లబ్ విజయ్ మక్కల్ ఇయ్యక్కం స్థాపించాడు. దాని ద్వారా రాజకీయ, సామాజిక ఉద్యమాలు, కార్యక్రమాలు చేపట్టారు. ఆ తర్వాత పార్టీ పెట్టారు. సామాజిక న్యాయం, సమానత్వం, అందరికీ హక్కులు, అంబేద్కర్, పెరియార్, మార్క్సిస్ట్ సిద్ధాంతాలు ఆధారంగా రాజకీయ సిద్ధాంతాలను ప్రకటించారు. మరి సోలోగా ముందుకు వెళ్తున్న విజయ్ లక్ష్యం ఏ మేరకు నెరవేరునో కాలమే తేల్చాలి.